అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రాసిన ఆరాధన నవల 6వ భాగానికి స్వాగతం. మొదటిసారిగా ఇదే వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్లో ముందు భాగాల లింక్ ఉంది, అవన్నీ విన్న తర్వాత ఇది వినండి. అన్నపూర్ణ ప్రాణం ఎగిరిపోయినట్లయి కొయ్యబొమ్మల అక్కడే నిలబడిపోయింది. ఏమిటసలు ఏమైంది అని ఆలోచించేందుకు రవ్వంత శక్తి కూడా మిగలలేదు. బాబు బతుకుతాడో లేదో అని ప్రాణం విలవిల్లాడిపోయింది. ఈ పిల్లల కోసమే నువ్వింట్లో అడుగుపెట్టావన్న సంగతి మరిచిపోకు. వీళ్ళు లేకపోతే నీ ముఖం చూసే అవసరం కూడా నాకు లేదు. అనంత్ కంఠం కోటి కంఠాలుగా మారి చెవుల్లో అరుస్తూ గంగవెర్రులెత్తసాగింది. అరగంటలో తండ్రి పిల్లలు తిరిగొచ్చారు. బాబుని తన దగ్గరే పడుకోబెట్టుకున్నాడు అనంత్. గండం తప్పింది వాడికి. పర్వాలేదు అనుకుంది అన్నపూర్ణ. లక్ష్మికి అన్నం పెట్టింది. అన్నం తిన్న తర్వాత లక్ష్మి కొద్దిసేపు తండ్రి దగ్గర కూర్చుని ఆ కబురు ఈ కబురు చెబుతూ అతని ఒళ్ళోనే నిద్రపోయింది. అనంత్ లక్ష్మిని తీసుకొచ్చి ఆ పిల్లల కోసం వేసిన పక్క మీద పడుకోబెట్టాడు. వాళ్ళిద్దరినీ చూస్తూ చాలాసేపు జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అలాగే కూర్చుండిపోయాడు. అన్నపూర్ణ వంట ఇంట్లో అతని భోజనం కోసం అన్నీ సర్దిపెట్టి ఎదురు చూస్తూ కూర్చుంది. అతను వస్తాడో రాడో తెలీదు. వెళ్ళి పిలిచే సాహసం చేయలేదు. చాలా సమయం తర్వాత అతను వంటింటి వైపు వచ్చాడు. అడుగుల చప్పుడు వినగానే అన్నపూర్ణ లేచి నిలబడింది. గుమ్మంలో నిలబడిన అతను కళ్ళెత్తి అన్నపూర్ణ వైపు శాంతం చూడకుండానే, నాకు ఆకలి లేదు, నేను భోంచేయను, నువ్వు తినేసి పడుకో అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతని వెంట వెనకే వెళ్ళాలని, జరిగిందంతా చెప్పాలని, ఎలాగైనా బతిమాలి తీసుకొచ్చి భోజనం చేయించాలని ఆరాటపడుతున్న హృదయాన్ని నొక్కిపెట్టి అన్నపూర్ణ తలుపులు వేసొచ్చి తను కూడా పడుకుంది. యువతల గదిలో చాప మీద అన్నపూర్ణ పడుకుంది. అవతల గదిలో కుర్చీలో అతను కూర్చుని ఉన్నాడు. ఇద్దరూ నిద్రపోలేదు. ఒకరిని బాధాపూరితమైన గతం పీడిస్తుంటే మరొకరిని భవిష్యత్ ఏమిటా అనే భయం బెదిరించసాగింది. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నది ఒక గోడ మాత్రమే. అన్నపూర్ణకి ఆ గోడ మూగతనం అనే దుర్భేద్యమైన అడ్డుగోడలాగా కనిపించసాగింది. జీవితంలో మొట్టమొదటిసారిగా తనని మూగపిల్లని చేసినందుకు భగవంతుణ్ణి నిందిస్తూ ఏడవసాగింది అన్నపూర్ణ. లక్ష్మి ఇలా ఎందుకు చేస్తోంది? తన పట్ల కఠినంగా ప్రవర్తించటానికి ఇరుగు పొరుగు ప్రచారం చాలా ఉందని అన్నపూర్ణకి తెలుసు. తెలిసి కూడా ఏమీ చెయ్యలేకుండా ఉంది. ఇక్కడ కూడా అదే నిస్సహాయత్వం. అన్నపూర్ణ గుండెలు ఘోషిస్తోన్న సముద్రాలయ్యాయి. మర్నాడు ఉదయం లేవగానే తండ్రి మెలకువ వచ్చిన బాబుని ఎత్తుకుని, ఎలా పడ్డావు, ఏమిటి అని యథాలాపంగా అడగగానే పిల్లాడు జరిగిందంతా చిన్న చిన్న మాటలతో చెప్పాడు. నువ్వే పడ్డావా? పిన్ని నిన్ను పడేలేదు? తెల్లబోతూ అడిగాడు అనంత్. అడ్డంగా తలూపాడు బాబు. పిన్ని నన్నెందుకు పడేస్తుంది? పిన్ని మంచిది నాన్న, నన్నెప్పుడూ ఎత్తుకుంటుంది. అమాయకంగా చెబుతోన్న వాడివైపు పరీక్షగా చూశాడు అనంత్. అక్కే మంచిది కాదు నాన్న. మలే నువ్వు లేనప్పుడు పిన్నిని తిడుతుంది, వెక్కిరిస్తుంది. బాబుని అన్నపూర్ణ పడేయలేదా? లక్ష్మి అలా చెప్పిందే మరి అనుకుంటూ లక్ష్మిని పిలిచి అడిగాడు. ఇద్దరూ పైకెక్కారు. దిగొచ్చేటప్పుడు బాబు కింద పడ్డాడు. రక్తం చూసేసరికి నాకు భయం వేసింది. పిన్ని తోసేసి ఉంటుందనుకున్నాను అంది లక్ష్మి ఏమాత్రం నదురు బెదురు లేకుండా. బాబుకి పిన్నంటే ఎందుకింత ఇష్టమో లక్ష్మికి అర్థం కాలేదు. వాడికి బుద్ధి లేదు, చిన్నపిల్లాడు, అమ్మ చోటు తీసుకోవాలని వచ్చిందని తెలీదు పాపం అనుకునేది. ఆ రోజు అనంతు అన్నపూర్ణ ముఖాముఖి కలుసుకోలేదు. ఉదయం కాఫీ మాత్రమే తాగిన అనంత్ 10 గంటలకి టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి రాలేదు. సాయంత్రం కూడా రాలేదు. రాత్రి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. పిల్లలిద్దరూ అప్పటికే నిద్రపోయారు. ఆ రోజు బయటకు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటి ముఖం పట్టే వరకు అతనికి ఒక్క క్షణం తీరిక చిక్కలేదు.
హోటల్ కట్టిస్తున్న ప్రొప్రైటర్స్ ఊరి నుంచొచ్చారు. వాళ్లతో కలిసి అక్కడా ఇక్కడా తిరగడమే సరిపోయింది. సాయంత్రం అవ్వగానే ఇంటికి బయలుదేరుతూ ఉంటే వాళ్ళు తమతో భోజనం చేయమని బలవంతం పెట్టారు. తప్పించుకోవడానికి వీల్లేకపోయింది. అన్నపూర్ణని చూడగానే అతనికి గుర్తొచ్చింది. ఒక్క నిమిషం ఇంటికొచ్చి చెప్పి వెళ్ళినట్లయితే బావుండేది అనిపించింది. లోపలికొచ్చి బట్టలు మార్చుకుని ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్న అతనికి అన్నపూర్ణ తువ్వాలు తెచ్చి అందించింది. నేను భోజనం చెయ్యను, నువ్వు చెయ్యి అన్నాడతను. వంటింట్లోకి వెళ్లబోతోన్న అన్నపూర్ణ గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అనంత్ గతుక్కుమన్నాడు. రాత్రి నుంచి దుఃఖంతో వ్యధతో కుమిలిపోతోన్న అన్నపూర్ణ హృదయం ఆ కళ్ళలో స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. పూర్ణ అప్రయత్నంగా పిలిచాడతను. అలా ఉన్నావేం, ఒంట్లో బాగాలేదా? అన్నపూర్ణ తల తిప్పుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. అనంత్ ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడన్న మాటే కానీ అతని మనస్సంతా ఎలాగో ఉంది. నీరసంతో దించుకుపోయిన కళ్ళు, వ్యధతో కుమిలిపోయిన ముఖం, ఈ రెండు అతని కళ్ళెదుట మాటిమాటికి వచ్చి నిలబడి మిగతా ఆలోచనలన్నీ మారిపోయేలాగా చేస్తున్నాయి. అన్నపూర్ణ వాలకం చూస్తే మధ్యాహ్నం కూడా తిన్నట్లు లేదు. తను బయటి పనులతో ఆ హడావుడిలో రాత్రి జరిగిన సంఘటనని అంతగా పట్టించుకోలేదు. దాదాపు మర్చిపోయాడు కూడా. కానీ ఇంట్లో ఉన్న అన్నపూర్ణ దానికి 1000 అర్థాలు కల్పించుకుని బాధపడుతూ కూర్చున్నదేమో. అనంత్కి హఠాత్తుగా అన్నపూర్ణంటే జాలివేసి, నిజానికి ఆ అమ్మాయి ఇంటికొచ్చి బావుకున్నది ఏముంది? తన నుంచి శారీరకంగా ఎలాంటి ఆనందం లేదు. మానసికంగా సరేసరి, ఆర్థిక పరిస్థితుల వల్ల సుఖమూ లేదు. పైగా మనసులో ఉన్న మాట పైకి చెప్పలేని మూగతనం. తను చాలా నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు. ఒకరి బాధలు ఇంకొకరి నెత్తిన రుద్ది వాళ్ళని పీడించటం ఏ న్యాయం? అన్నపూర్ణ పట్ల ప్రేమానురాగాలు లేకపోతే మానే, కనీసం జాలి చూపించటానికే. హఠాత్తుగా పిలిచాడతను. పూర్ణ. 10 నిమిషాల తర్వాత గుమ్మం బయట అన్నపూర్ణ కనిపించింది. కొంచెం మంచినీళ్ళివ్వు. అన్నపూర్ణ గ్లాసుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్ల గ్లాస్ అందుకుంటూ అడిగాడు. భోజనం చేశావా? వెంటనే సమాధానమేమీ రాలేదు. నిన్నే అడిగేది. చేశానన్నట్లు తలూపింది. నిజంగానే చెబుతున్నావా? మళ్ళీ సమాధానం లేదు. నేను అన్నం తినకుండా నువ్వు తినడం ఎప్పుడు అలవాటు చేసుకున్నావు? అన్నపూర్ణ తలెత్తి చూసింది. నా దగ్గర అబద్ధమాడే ధైర్యం కూడా ఉందా నీకు? అన్నపూర్ణ తలదించుకుని ఊరుకుంది. వెళ్ళి భోజనం చెయ్యి. నీ వాలకం చూస్తుంటే ఉదయం కూడా తిన్నట్టు లేదు. అన్నపూర్ణ నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. పూర్ణ. వెనక నుంచి మృదువుగా పిలిచాడతను. అన్నపూర్ణ ఆగింది కానీ వెనక్కి తిరగలేదు. నిన్న నా నుంచి పొరపాటు జరిగింది. నా తొందరపాటును క్షమించు. అది మనసులో పెట్టుకోవద్దు, మర్చిపో. అన్నపూర్ణ ఆ పైన వినాల్సిందేమీ లేనట్టు వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 10-15 నిమిషాలు ఎదురుచూశాడు అనంత్. వంటింట్లో ఎలాంటి శబ్దం రాలేదు. చదువుతున్న పుస్తకం మూసి పక్కన పెట్టి మెల్లగా లేచొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి పొద్దుపోవడం వల్ల బయట కూడా ఎలాంటి శబ్దమూ లేదు. అడుగుల శబ్దం కానివ్వకుండా గుమ్మంలోకొచ్చి నిలబడ్డాడు అనంత్. అక్కడ కనిపించిన దృశ్యం చూసేసరికి అతని గుండెలు ద్రవించిపోయాయి. వంటింట్లో కింద కూర్చుని ఉన్న అన్నపూర్ణ మోకాళ్ల మధ్య తలదాచుకుని 2 చేతులు మోకాళ్ల చుట్టూ పెనవేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ శబ్దం పైకి రాకుండా అణిచిపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తనకు తెలియకుండానే లోపలికి వచ్చేసి అన్నపూర్ణ దగ్గరగా నిలబడ్డాడతను. దుఃఖం అనేది, అందులోనూ పంచుకోవడానికి ఎవరూ లేరని తెలిసినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో అనంత్కి బాగా తెలుసు. పూర్ణ. దగ్గరగా నిలబడి పిలిచాడు. అన్నపూర్ణ చటుక్కున తలెత్తింది. ఎర్రబడి వాచి ఉన్న ఆ కళ్ళల్లోకి రెప్పలు వాల్చకుండా లోతుగా చూశాడు అనంత్. అనంత్ని అంత దగ్గరగా చూసిన అన్నపూర్ణకి క్షణంసేపు ఏం చేయాలో తెలియలేదు.
తన కళ్ళని తానే నమ్మలేనట్టు వెర్రిగా చూసింది. మళ్ళీ వెంటనే తప్పు చేసిన దానిలా తల దించేసుకుంది. అనంత్ మోకాళ్ళ మీద కూర్చుని అన్నపూర్ణ తల మీద చెయ్యి వేస్తూ అన్నాడు, ఎందుకేడుస్తున్నావు? తన స్పర్శ తగలటంతోనే అన్నపూర్ణ ఉలిక్కి పడటం అతను గమనించకపోలేదు. ఎంతసేపటికి ఎలాంటి జవాబు రాలేదు. నా నుంచి నీకేదైనా భరించరాని కష్టం కలుగుతోందా? చెప్పు. అన్నపూర్ణ లేదన్నట్టు తలూపింది. అనంత్ వంటింట్లో నలుమూలలా కలయజూశాడు. అంతటా నీటుగా సర్ది ఉంది. గిన్నెలు, ప్లేట్లు, చెంచాలు అన్నీ ఏవి ఎక్కడ ఉండాలో అక్కడున్నాయి. ఇంట్లో 4 నౌకర్లుండి రాధ బతికి ఉన్నప్పుడు కూడా ఇల్లు ఏనాడు ఇంత శుభ్రంగా ఉండేది కాదు. ఇంటి శుభ్రం విషయంలో నౌకర్ల మీద తను చీటికి మాటికి చిరాకు పడ్డ సంఘటనలు ఎన్నో అతనికి గుర్తున్నాయి. ఆ చిరాకు రాధ పోయిన తర్వాత మరీ ఎక్కువైంది. అన్నపూర్ణ వచ్చిన తర్వాత తను చికాకు పడటం చాలా వరకు తగ్గిపోయిందని అనంత్కి అప్పుడే గుర్తొచ్చింది. ఇంటి విషయాల్లో 3 వరకు అన్నపూర్ణ తన మీద నుంచి భారం తొలగించి ఆమె మీద వేసుకుంది. కృతజ్ఞతతో నిట్టూర్పు విడిచాడు అనంత్. లేచి నిలబడ్డాడు. అన్నపూర్ణ చెయ్యి పట్టి బలంగా పైకెత్తి లాగుతూ, పూర్ణ, నువ్విక్కడి నుంచి లే, నాతో రా. ఈరోజు నీకు కొన్ని విషయాలు చెబుతాను. అప్పుడు నీకింత బాధ కలగదు అన్నాడు. ఈరోజు రాధని గురించిన విషయాలన్నీ చెప్పేస్తాడు తను. తన మనసులో రాధకి ఎలాంటి స్థానం ఉందో, రాధని పోగొట్టుకున్న తను ఆమె మీద ప్రేమనంతా పిల్లల మీదకు మరల్చుకుని వాళ్ళిద్దరినీ చెరో కన్నులాగా చూసుకుంటూ జీవితం ఎలా గడుపుకుని వస్తున్నాడో, వాళ్ళిద్దరిలో ఎవరికైనా కాస్త బాధ కలిగితే తన మనస్సు ఎలా విలవిల్లాడుతుందో, రాధావియోగం మూలంగా తనకి బతుకు మీద ఇష్టం ఎలా నశించిందో అన్నీ చెప్పేస్తాడు. అన్నపూర్ణ అర్థం చేసుకుని ఇక ముందు ఇలాంటివి జరగకుండా, జరిగిన అశాంతి చెలరేగకుండా జాగ్రత్త పడుతుంది. కానీ అతను ఊహించినట్టు అన్నపూర్ణ లేవలేదు. చిన్నపిల్లల తల వంచుకుని కూర్చున్న అన్నపూర్ణని చూడగానే అతనికి లక్ష్మి జ్ఞాపకం వచ్చింది. అప్పుడప్పుడు తను కోరిన ఆట వస్తువులు కానీ రిబ్బన్ కానీ తేనప్పుడు లక్ష్మి కూడా అచ్చు అలాగే అలిగి ముఖం మాడుచుకుని కూర్చుంటుంది. అచ్చు లక్ష్మిలాగా కూర్చున్న అన్నపూర్ణని చూడగానే అనంత్ మనసంతా అనుకోకుండా వాత్సల్యమయమైపోయింది. హఠాత్తుగా లక్ష్మిని ఎలా చేస్తాడో అలాగే చేశాడు. ఒక్క క్షణం వంగి 2 చేతులు అన్నపూర్ణ శరీరం చుట్టూ పెనవేసి పైకెత్తేశాడు. అన్నపూర్ణ కెవ్వుమంది, గిలగిలలాడింది. తనకేమైందో, తన శరీరం గాలిలోకెందుకు లేచిందో గ్రహించే లోపలే అనంత్ ఆమెని యువతలి గదిలోకి తీసుకువచ్చి చాప మీద దించాడు. చటుక్కున లేచిన అన్నపూర్ణ మెరుపులా అక్కడి నుంచి పారిపోబోయింది. ఆగు, వెళ్ళకు. అనంత్ జబ్బ పట్టుకుని బలంగా ఆపేశాడు. అన్నపూర్ణ అతని చేతిని వదిలించుకోవాలని చూసింది. కానీ సాధ్యమవలేదు. నేను చెప్పేది విను. ఏం చెబుతాడు? రాధ ప్రాణమని, ఆమె జ్ఞాపకం మరవలేనని, మరో స్త్రీకి తన జీవితంలో స్థానం ఇవ్వలేనని ఇదేగా. అది అతను ప్రత్యేకంగా నోరు తెరిచి చెప్పాలా? ఇన్నాళ్ల సాహచర్యంలో ఆ మాత్రం గ్రహించలేదా? తను మూగదైతే కావచ్చు, కానీ మూర్ఖురాలు కాదే. ఈ సంగతి అతనికెలా తెలుస్తుంది? మళ్ళీ లేవబోయింది అన్నపూర్ణ. అదిమి పట్టి ఆపేసిన అనంత్, ఇలా నా వైపు చూడు అని బలవంతంగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూసింది. అన్నపూర్ణ కలలో కూడా ఆశించని విషయం జరిగింది. అనంత్ కళ్ళల్లో ఆదరాభిమానాలు నిండుగా తొణికిసలాడుతున్నాయి. అన్నపూర్ణలో రగులుతున్న కోపం మంచులా చల్లబడిపోయింది. నిరాశ ఆవిరిలా అంతమైపోయింది. అతని చూపుల్లో కరిగిపోయినట్టయిన తను హఠాత్తుగా 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఆడవసాగింది. ఆ అమాయకమైన హృదయంలో 1000 భావాలు ఉవ్వెత్తున కెరటాల్లాగా లేచి పడుతున్నాయి. మీరు రాధని మరవద్దు. నా కోసం మీ గతం మరిచిపోవద్దు. మీ జీవితంలో ఏ మూలగానైనా సరే నాకు కాస్త చోటివ్వండి. కొంచెం ఆప్యాయత పంచండి. మీరు నా వారు కాకపోయినా నాకు పర్వాలేదు.
నన్ను మీదాన్ని చేసుకోండి. భార్యగా చూడకపోయినా మిమ్మల్ని ఆరాధించే భక్తురాలిలా, మీ మంచిని కోరుకునే మిత్రురాలిలా నన్ను స్వీకరించండి. నాకేమైందో నాకే తెలియడం లేదు. మీరు పంచుకోని జీవితం నాకు శూన్యంగా, నిరాశామయంగా అనిపిస్తోంది. అలా ఎన్నెన్నో మాటలు లోలోపల కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ ఏ ఒక్కటి పైకి చెప్పే శక్తి లేదు. భగవాన్, నన్నెందుకు మాటలు రానిదాన్ని చేశావు? నేనేం పాపం చేశాను? రోదిస్తున్న అన్నపూర్ణ తలని అనంత్ దగ్గరకు లాక్కుని గుండెల్లో హత్తుకున్నాడు. అతని చెయ్యి చాలాసేపు బుజ్జగిస్తున్నట్లుగా, ధైర్యం చెబుతున్నట్టుగా అన్నపూర్ణ నుదురుని, చెంపలని నిమురుతూ జుట్టుని సవరిస్తూ ఉండిపోయింది. కొంచెంసేపు అయ్యేసరికి 3 సంవత్సరాల నుంచి కఠోరమైన బ్రహ్మచర్యం అవలంబిస్తున్న ఆనంద్ శరీరం స్త్రీ స్పర్శ తగలగానే నరవాసన తగిలిన పులిలా ఆవురావురుమంది. ఒక్క నిమిషం సర్వం మరిచి వయసుకు బానిసైన అతను అన్నపూర్ణని కోర్కెతో గుండెలకి అదుముకున్నాడు. ఆ రాత్రి నిజమైన భార్యాభర్తలయ్యారిద్దరూ. మర్నాడు అన్నపూర్ణ లేచేసరికి చాలా పొద్దెక్కింది. కిటికీలోంచి ఎండ వచ్చి మీద పడుతోంటే కంగారుగా లేచి కూర్చుంది. చాప మీది ఎర్రటి గాజులు పగిలి ముక్కలుగా కనిపించాయి. రాత్రి జరిగిన పాత సంఘటన సాక్షీభూతంగా కుడి చెయ్యి బోసిగా కనిపించింది. తుళ్ళిపడిన అన్నపూర్ణ బెదిరిపోయిన దానిలా గాజు ముక్కల వైపు చూసింది. ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. అయితే రాత్రి జరిగింది యథార్థమేనా, కల కాదా? అన్నపూర్ణ చటుక్కుని లేచి వంటింట్లోకి పరిగెత్తుకొచ్చేసింది. ఆ రోజు తను ఆలస్యంగా లేవటం వల్ల అనంత్ కాఫీకి ఆలస్యం అయిపోయింది. స్నానానికి నీళ్లు కూడా ఇంకా పెట్టలేదు. వంటింట్లో చకచకా పనిచేస్తున్న అన్నపూర్ణకి చెవులు 2 అనంత్ అలికిడి కోసం ఎదురుచూడసాగాయి. అరగంట గడిచింది, గంట గడిచింది. అతని సవ్వడే వినరాలేదు. ఇంకా నిద్ర లేవలేదా అన్న అనుమానం వచ్చింది. ప్రాణం అంతా బిగపట్టుకుని, సంకోచం వదిలించుకుని, సిగ్గును అణిచిపెట్టి రోజులా సహజంగా ఉండాలని విశ్వప్రయత్నం చేస్తూ అన్నపూర్ణ అతి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ముందు గదిలోకి తొంగి చూసింది. పక్క మీద అనంత్ లేడు, కుర్చీలో కూడా లేడు. మరేమైనట్టు? అన్నపూర్ణ కళ్ళు గదిలో చెప్పులుండే చోటికి మళ్ళాయి. అక్కడ అతని బూట్లు లేవు. అంతేకాదు, వీధి తలుపు దగ్గరగా వేసుంది. అన్నపూర్ణ నిట్టూర్పు విడిచింది. అంటే అనంత్ నిద్రలేచి తను గాఢ నిద్రలో ఉండడం చూసి లేపటం ఎందుకులే అని బట్టలేసుకుని వెళ్ళిపోయాడన్నమాట. అప్పుడే నిద్రలేచి బయటకొస్తున్న బాబు కళ్ళు నులుముకుంటూ పిన్నీ అని పిలిచాడు. అన్నపూర్ణ చప్పున వెళ్ళి వాణ్ణి ఎత్తుకుంది. అప్రయత్నంగా గుండెలకి హత్తుకుంది. ఈరోజు అన్నపూర్ణకి స్వర్గద్వారాలు తెరిచినట్టుగా ఉంది. లక్ష్మి కూడా లేచింది. మొన్న అనవసరంగా అబద్ధాలు చెప్పి అనంత్ మనసులో అపార్థం కల్పించిందనే కోపం హఠాత్తుగా మాయమైంది. ఈరోజు ఈ బిడ్డలిద్దరూ అన్నపూర్ణకి తన సొంత రక్తంగానే కనిపిస్తున్నారు. అనంత్ మనసు రాధకే అంకితమవని పర్వాలేదు. ఈ చిన్న పిల్లలిద్దరితో పాటు తనకి కూడా అందులో కాస్త స్థానం ఇస్తే అంతే చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఆ రోజంతా అన్నపూర్ణ మనస్సంతా పురివిప్పిన అడవి నెమలిలా నాట్యం చేస్తూనే ఉంది. 12 గంటలకే వంట ముగించుకుని ఇల్లంతా చక్కగా సర్ది అనంత్ కోసం ఎదురు చూడసాగింది అన్నపూర్ణ. ఈరోజు అతను రాగానే వంగి అతని కాళ్ళకి నమస్కరిస్తుంది తను. ఏమిటిది, ఎందుకు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. తను కృతజ్ఞత నిండిన కళ్ళనెత్తి అతని వైపు చూస్తుంది. ఆ ఒక్క చూపుతో అతను తన హృదయం చదివేయగలడు. అనంత్ తెలివైనవాడు, సూక్ష్మగ్రాహి, ఏదైనా ఇట్టే గ్రహిస్తాడు. కానీ అన్నపూర్ణ ఆలోచనలన్నీ వృధా అయ్యాయి. మధ్యాహ్నం భోజనానికి అతని ఇంటికి రాలేదు. తొందర పని మీద ఉండిపోయి రాలేదని సరిపెట్టుకున్న అన్నపూర్ణకి సాయంత్రం అవుతుంటే అతన్ని చూడబోతున్నాననే ఆనందం ఎక్కువైందే తప్ప తక్కువ అవ్వలేదు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వచ్చాడు. అతని కోసం చూసి చూసి అలసిపోయిన అన్నపూర్ణకి అప్పుడే నిద్ర రాసాగింది. ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో గభాలన లేచి ఒక్క ఉదుటున తలుపు తెరిచింది. ఎదురుగా అనంత్ నిలబడి ఉన్నాడు.
వీధి దీపం అతని మీద పడుతూ ఉండటం వల్ల అతని ముఖ కవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖం కమిలిపోయినట్టుగా ఉంది. కళ్ళు లోపలికి గుంజుకుపోయాయి. జుట్టు రేగిపోయి బట్టలు నలిగిపోయి ఉన్నాయి. మనిషి నిటారుగా నిలబడటానికి శక్తి లేనివాడిలాగా గోడకి ఆనుకుని నిలబడ్డాడు. ఉదయం నుంచి కలల అలల మీద పూలనావలాగా తేలిపోతోన్న అన్నపూర్ణ హఠాత్తుగా ఒక్కసారిగా వాస్తవంలోకొచ్చింది. పూర్ణ! అతని కంఠం బొంగురుగా భారంగా ఉంది. మాట ముద్దగా మొద్దుగా ఉంది. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, నన్ను క్షమించు. రాత్రి రాత్రి పశువులా ప్రవర్తించాను. మాట పూర్తి చేయలేక చేస్తున్నట్టుగా ఒక వేలు ఆకాశం వైపు చూపించి, పైనున్న రాధకి కిందున్న నీకు ఇద్దరికీ అన్యాయం చేశాను అన్నాడు. అన్నపూర్ణ వెనక్కి తగ్గి వెర్రిదానిలాగా చూస్తూ నిలబడింది. అనంత్ కొంచెం తూలుతూ లోపలికొచ్చాడు. గదిలోకి వెళ్ళబోయే ముందు క్షణం ఆగి అన్నాడు, అమ్మ బలవంతం మీద పిల్లల కోసం నీ మెళ్ళో తాళి కట్టాను తప్ప నిన్ను నేను ఏనాడు నా భార్య దృష్టితో చూడలేదు. నిజం, నాకు చాలా బాధగా ఉంది, భరించలేనంత నరకంగా ఉంది అంటూ గుండె పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇటువైపు తిరగకుండానే అలాగే నిలబడి వెనక్కి చేతులు పోనిచ్చి తలుపు మూసేసి గడియపెట్టాడు. మూసుకుపోయిన తలుపులకెదురుగా శిలలా నిలబడిపోయింది అన్నపూర్ణ. రాత్రి జరిగిన దానికి అతను ఉదయం నుంచి పశ్చాత్తాపడుతున్నాడని, అందుకే ఇంటికి రావడం మానేశాడని తనకి మెల్లగా తెలిసి రాసాగింది. కేవలం అమ్మ బలవంతం వల్ల పిల్లల కోసం నీ మెళ్ళో తాళి కట్టానే తప్ప నిన్ను ఏనాడు భారీగా చూడలేదు. ఈ మాట ఎన్నిసార్లు చెబుతాడు? అన్నపూర్ణ చెవుల్లో వ్యధాపూరితమైన ఆ కంఠం ఖంగుమని మోగుతోంది. పరాయి స్త్రీని ఒళ్ళు తెలియని ఉద్రేకంతో బలవంతం చేసినట్లుగా బాధపడుతున్నాడా తను? అందుకే అంత సిగ్గుపడుతున్నాడా? అన్నపూర్ణ హృదయంలో గేలం వేసి తిప్పినట్టుగా ఉంది. ఉదయం నుంచి తను ఎంత ఆనందంగా ఉంది. కిందకి చూస్తూ అచేతనురాలైనట్టు నిలబడిపోయిన అన్నపూర్ణ ఒకసారి కళ్ళెత్తి గదివైపు చూసింది. మూసుకుని ఉన్న తలుపులు, చుట్టూ బంధించబడి ఉన్న ఆ గదిలా కనిపించడం లేదు అన్నపూర్ణకి. అనంత్ చుట్టూ భయంకరమైన గతం కోటగోడలాగా దుర్భేద్యంగా ఎత్తుగా ఉంది. ఆ కోటగోడ తలుపులు మూసుకుని అతను ఒంటరిగా లోపల కూర్చున్నాడు. అన్నపూర్ణకి ఎలాగైనా సరే ఆ తలుపులు పగలగొట్టాలని, ఆ గోడని విరగకొట్టి లోపలికి వెళ్ళాలని ఆవేశం వచ్చింది. ఒక్కసారిగా అవన్నీ ఛేదించుకుని లోపలికి వెళ్ళి ఒంటరిగా దుఃఖంతో ఉన్న అతన్ని హృదయానికి హత్తుకుని తల నిమరాలి, పసిపిల్లాడిని బుజ్జగించినట్లు బుజ్జగించాలి అని ఆరాటపడ్డ అన్నపూర్ణ హృదయం ఒక్కసారిగా చల్లబడిపోయింది. తనకే మాటలొచ్చుంటే, తనని భగవంతుడు ఇలా అన్యాయం చేయకుండా ఉన్నట్టయితే అతనితో వాదించో, అతనిని లాలించో, బెదిరించో, ఎలాగో అలా నీడలా వెంట ఉంటూ అతన్ని తను కోరుకున్న మార్గానికి తీసుకురాగలిగేది. ఏమీ చెయ్యలేదు. ఏం చెయ్యడానికి తనకి శక్తి లేదు. తనలో అసలు ఇంత భావ సంఘర్షణ ఉన్నదన్న సంగతే అతనికి తెలియదు. తెలిసే క్షణం రానే రాదు. అన్నపూర్ణ నిస్సత్తువగా, హఠాత్తుగా ప్రవాహంలా ముంచేస్తున్న నీరసంతో కాళ్ళీడ్చుకుంటూ తన గదిలోకి వచ్చేసింది. తరువాత 4-5 రోజుల వరకు అనంత్ అన్నపూర్ణ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పన్నెత్తి పలకరించనూ లేదు. పిల్లలతో కూడా ఆటపాటలు మానేశాడు. అన్నపూర్ణ కూడా సరిగ్గా అతని మనసులో భావం గమనించిన దానిలా అతని ఇటు వస్తుంటే అటు తప్పుకునేది. ఈ విషయం 2 రోజులు గడిచిన తర్వాత కానీ అతను గ్రహించలేదు. అప్సరా హోటల్ శరవేగంతో తయారవుతోంది. అనంత్ అజమాయిషీలో చాలా పెద్ద హోటల్ తయారవుతోందని, అది చాలా అందంగా ఉందని ఆ వీధిలో ఒకరిద్దరు వెళ్ళి చూసి వచ్చి చెప్పడంతో ఆ మాట ఆ నోట ఈ నోట పాకి అన్నపూర్ణ చెవుల వరకు వచ్చింది. ఆ హోటల్ కట్టించే విషయంలో క్షణం కూడా విశ్రాంతి లేకుండా అతను ఎంతో శ్రమపడుతున్నాడు. బయట పనిభారంతో అలిసి ఇంటికొచ్చిన మగవారికి
ఇంట్లో ఆనందం లేకపోతే ఆ శ్రమ రెట్టింపయ్యి కుంగిపోతారని, నిరాశ నిస్పృహలు వారిని ఆవరించుకుంటాయని అన్నపూర్ణకి తెలుసు. కానీ ఎలా? అతను సాధ్యమైనంత వరకు ఇంటికి రాకుండా బయటే గడపడానికి ప్రయత్నిస్తున్నాడయ్యే. దానికి కారణం తనేనని గుర్తుకొచ్చేసరికి అన్నపూర్ణ హృదయం అలవిగాని బాధతో విలవిలలాడుతోంది. అన్నపూర్ణ కోపం అంతా అత్తగారి మీదకి మళ్ళింది. ఇద్దరి మధ్య వారధిలా ఉండే ఆవిడ ఇక్కడే ఉన్నట్టయితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవే కావు. వయసులో ఉన్నవాళ్ళకి ఏకాంతం ఎంత ప్రమాదమో అన్నపూర్ణకిప్పుడు స్వయంగా తెలిసొచ్చింది. ఏం చేస్తుంది తను? ఏం చేయగలదు? అనంత్ పెదవి కదిపి స్పష్టంగా నువ్విలా నడుచుకోమని చెబితే అక్షరాల అలాగే ప్రవర్తించటానికి తను సిద్ధంగా ఉంది. కానీ అతని దర్శనమే కరువై మాటే బంగారం అయిపోయిందయ్యే. అతనికి శాంతి ఆనందం ఇవ్వాలని ఎంతగానో ఆరాటపడుతోన్న అన్నపూర్ణ హృదయం ఇలాంటి ఆలోచనలతో అల్లకల్లోలమైన సముద్రంలా తయారైంది. ఆ వీధిలో ఉన్న స్నేహితులంతా లేత మనసులు సినిమా చూసొచ్చారుట. చాలా బావుందని అంతా చెబుతున్నారు. నాన్నా నేను వెడతాను అంటూ ఆ రోజు ఉదయం లక్ష్మి మారాన్ చేసింది. వెళ్ళు డబ్బిస్తాను అన్నాడు అనంత్. వాళ్ళంతా వాళ్ళ అమ్మా నాన్నలతో చూశారు. నువ్వు నన్ను తీసుకెళ్ళు. రేపు నేను కూడా మా నాన్నతో చూశానని చెబుతాను అంది లక్ష్మి గునుస్తూ. అనంత్కి చిన్నారి లక్ష్మి మనసులో ఉన్న అసలు ఆరాటం అర్థమైంది. నేను కూడా వస్తానంటూ బాబు గంతులేశాడు. సరే, సాయంత్రం త్వరగా వస్తాను. నువ్వు తమ్ముడు బట్టలు వేసుకుని రెడీగా ఉండండి అని చెప్పి అనంత్ వెళ్ళిపోయాడు. సాయంత్రం అతను వచ్చేసరికి పిల్లలిద్దరూ అప్పటికి గంట క్రితమే రెడీ అయ్యి తండ్రి కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అన్నపూర్ణ లక్ష్మి చేత కాఫీ పంపింది. మామూలుగా అయితే తనే స్వయంగా తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళేది. ఈ 4-5 రోజుల నుంచి లక్ష్మి చేత పంపిస్తోంది. లక్ష్మి అడుగులో అడుగు వేస్తూ ఎంత జాగ్రత్తగా తెస్తోన్నా కప్పులో కాఫీ గౌను నిండా చిందింది. మీ పిన్నేం చేస్తోంది? కాఫీ ఇచ్చే తీరుబడి కూడా లేదా? అనంత్ కావాలనే కఠినంగా అన్నాడు. ఆ మాటలు అతను ఎవరిని ఉద్దేశించి అన్నాడో అవి ఆ వ్యక్తి చెవులను తాకాయో లేదో భగవంతుడికే తెలియాలి. కానీ ఆ చుట్టుపక్కల ఆమె వచ్చినట్టు ఎలాంటి అలికిడి వినిపించలేదు. అనంత్ తను కూడా ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని వంటింటి వైపు వచ్చాడు. వంట పని అంతా అయిపోయినట్టుంది. వంటింటి కిటికీ రెక్కకి ఆనుకుని నిలబడి ఉంది అన్నపూర్ణ. నువ్వింకా తయారు కాలేదే? కోపంగా అడిగాడు అనంత్. ఉలిక్కిపడి చూసింది. మాతో కలిసి రావడం నీకు ఇష్టం లేదా? లేక ప్రత్యేకంగా నీకు చెప్పలేదని నా మీద అలక వహించావా? అతని ధోరణేమిటో బొత్తిగా అర్థం కాని దానిలా కళ్ళెత్తి చూసింది అన్నపూర్ణ. ఆ కళ్ళలో ఏదో అలసట దిగులు చూసేసరికి అనంత్ కావాలని తెచ్చిపెట్టుకున్న కఠినత్వం కరిగిపోయింది. 5 నిమిషాల్లో తయారైరా, టైం అయిపోతోంది. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఆదేశించినట్లుగానే అన్నపూర్ణ 5 నిమిషాల్లో తయారయ్యి బయటకొచ్చేసింది. అలంకరణ అంటూ ఏదీ లేదు. ముఖం కడుక్కుని జడ వేసుకుని ఇస్త్రీది వాయిల్ చీర కట్టుకుని బయటకొచ్చింది. తలంటి పోసుకుని ఉండటం వల్ల జుట్టు వదులుగా చెంపల మీదకి జారి ఉంది. ఆ ముఖానికి పక్కపాపిడి వింత అందాన్ని తెచ్చింది. ఇల్లు తాళం వేసి భార్యతో పిల్లలతో మొదటిసారిగా ఎక్కడికో బయలుదేరి వెళుతున్న అనంత్ని ఆ వీధిలో అందరూ విచిత్రంగా చోద్యంగా చూడసాగారు. కాపురానికొచ్చి ఇన్ని రోజులైనా ఆ వాడలో చాలామందికి అన్నపూర్ణ ఎలా ఉంటుందో తెలియనే తెలియదు. ఆమె ఏనాడు బయటికి రాదు. ఒకవేళ తప్పనిసరిగా ఏదైనా పని మీద వచ్చినా ఎవరైనా చూస్తున్నారని తెలిస్తే మెరుపులా చటుక్కుని ఇంటిలోకి పారిపోతుంది. వీధిలో నిలబడి ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళకి సైగలు చేసి చప్పున రమ్మని పిలిచి అన్నపూర్ణని అనంత్ని చూపించారు. పిల్లకేం బంగారంలా ఉంది అనుకున్నారు కొంతమంది. పాపం మూగది కాబట్టి అతని జీవితంతో అలా కలిసిపోయింది అన్నారు కొంతమంది. సినిమాలో కూర్చున్నప్పుడు అందరూ సినిమా చూస్తుంటే కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్న అనంత్
అన్నపూర్ణని దీక్షగా చూడసాగాడు. ఆమె సర్వం మరిచి సినిమా చూడటంలో నిమగ్నురాలయ్యింది. ఒంటి నిండా పమిట కప్పుకుని బుద్ధిమంతురాలిగా నిదానస్తురాలిగా కూర్చుని ఉంది. అన్నపూర్ణ నోటికి మాట్లాడే శక్తి లేకపోయినా కళ్ళలో అన్ని భావాలు స్పష్టంగా కనపరచగల వింత శక్తి ఉంది. ఇప్పుడు ఎంతో నిదానంగా ఎంతో సౌమ్యంగా ఉన్న ఈ అన్నపూర్ణ అవసరమైతే ఆడపులిలా చూడగలదు. కళ్ళతో నిప్పులు కురిపించి ఎదుటివారి ఆలోచనా శక్తిని మార్చి భస్మం చేయగలదు. ఇంత క్రితం వంటింట్లో దిగాలుగా నిలబడి ఉన్న అన్నపూర్ణకి ఈ అన్నపూర్ణకి పోలికే లేదు. తను ఆలోచన లేకుండా మూర్ఖంగా ఇంట్లో వదిలేసి వచ్చినట్లయితే ఏ మూలో తల వంచుకుని కూర్చుని ఏడుస్తూ ఉండేదేమో. అనంత్ దీర్ఘంగా శ్వాస తీసుకుని విడిచాడు. అన్నపూర్ణకి తన నుంచి అనురాగం లభించకపోవచ్చు, కానీ మామూలు ఆదరాభిమానాలకు లోటు జరగకూడదు. తన హృదయం నిండా రాధమూర్తినే ప్రతిష్ఠించుకున్న మాట నిజమే. తాళి కట్టినందుకు ప్రతిఫలంగా భర్తగా నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని చేసి తీరాలి. తనను పెళ్లాడటం అనేది మూగతనానికి మించిన మరో దురదృష్టమని అన్నపూర్ణ ఏనాడు అనుకోకూడదు. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఉండగా దోవలోనే పిల్లలిద్దరూ నిద్రపోయారు. అన్నపూర్ణ ఇంటికి రాగానే చకచక వాళ్ల పక్కలు సిద్ధం చేసింది. వాళ్ళలా నిద్రపోతూ ఉండగా సులువుగా బట్టలు మార్పించేసి బూట్లు విప్పి పడుకోబెట్టింది. అన్నపూర్ణ ఈ పనులు చేసే లోపల అనంత్ భోజనం పూర్తయింది. వంటింట్లో పని పూర్తి చేసుకుని పడుకోబోయే ముందు మంచినీళ్లు తెచ్చి అనంత్ గదిలో టేబుల్ మీద పెట్టి వెళ్తూ ఉండగా అనంత్ అడిగాడు, సినిమా ఎలా ఉంది? బాగానే ఉంది అన్నట్టు తలూపింది. మంచినీళ్ళిచ్చి వెళ్ళిపో. గ్లాసులో పోసి తెచ్చిచ్చింది. నీళ్లు తాగేసి గ్లాస్ తిరిగి ఇచ్చేస్తూ, పూర్ణ, ఈ 4-5 రోజుల నుంచి నా ప్రవర్తన నిన్ను బాధపెట్టిందా అని అడిగాడు. అనుకోకుండా హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకి తెల్లబోయి చూసిందామె. అన్నపూర్ణ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎంతో మృదువుగా అన్నాడతను, పూర్ణ, నువ్వు సంతోషంగా ఉండాలి. నా దగ్గర ఉన్నంతవరకు నీకెలాంటి చీకు చింత ఉండకూడదు. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నువ్వు గ్రహించాలి. అన్నపూర్ణ రెప్పవాల్చకుండా అలాగే చూస్తోంది. అనంత్ ఆమె చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోపెట్టుకుని వెనక్కి వాలి పడుకుంటూ, తలనొప్పిగా ఉంది, కొంచెం పట్టు అన్నాడు. నిటారుగా బిగపట్టుకుని ఉన్నట్టు కూర్చున్న అన్నపూర్ణ మాట్లాడకుండా ఇంకా అలాగే చూస్తోంది. అనంత్ నవ్వుతూ అన్నాడు, ఇష్టం లేకపోతే వద్దులే. అన్నపూర్ణ లేచి అతని తల దగ్గరగా కూర్చుని నుదుటి మీద చెయ్యి వేసింది. నిజంగానే అతని నుదురు వేడిగా చెమట పట్టినట్టుగా ఉంది. అన్నపూర్ణ అలా పడుతూ ఉండగా అనంత్ మెల్లగా చెయ్యి జాచి టేబుల్ లైట్ తీసేశాడు. అతని చేతులు అన్నపూర్ణ భుజాల చుట్టూ పడి దగ్గరకు లాక్కున్నాయి. మర్నాడు అన్నపూర్ణ ఊహించినట్లు కానీ భయపడ్డట్టు కానీ అనంత్లో ఎలాంటి మార్పు రాలేదు. మామూలుగానే ఉన్నాడు. ఉదయం లేవగానే కాఫీ తాగుతూ పేపర్ చూసుకుంటూ పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోపెట్టుకుని రాత్రి సినిమా కబుర్లు అడిగాడు. వెళ్లే ముందు అన్నపూర్ణ దగ్గరికి వచ్చి, మధ్యాహ్నం వీలైతే భోజనానికి వస్తాను, లేకపోతే రాను, నువ్వు తినేసే, నా కోసం చూడొద్దు అని చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం నిజంగానే ఇంటికి రాలేదు. సాయంత్రం త్వరగా వచ్చాడు. పిల్లలకి ఆటలు నేర్పాడు. లక్ష్మి స్కూల్లో నేర్చుకున్న పాఠాలు కనుక్కున్నాడు. ఆ రోజు తను కూడా పిల్లలతో పాటు త్వరగా నిద్రపోయాడు. గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. గదిలో టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది. అతను చదువుతున్న పుస్తకం చేతిలో అలాగే ఉంది. ఒక పక్కకు తిరిగి దిండు ముందేసుకున్నట్టు పడుకుని ఉన్న అతను గాఢ నిద్రలో ఉన్నాడు. అన్నపూర్ణ మెల్లగా లోపలికొచ్చి అతని చేతిలో పుస్తకం తీసేసింది. లైట్ ఆర్పి తలుపులు దగ్గరగా వేసొచ్చి పిల్లల పక్కన పడుకుంటూ ఉంటే ఆమెకి గుండెల మీద నుంచి కొండంత బరువు దింపుకున్నట్టు తేలికగా అనిపించింది. చాలు, ఈ మాత్రం చాలు నాకు అని పదే పదే అనుకుంది.
తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో విందాం. అంతవరకు సెలవు.